ఎన్నికలు జరిగినప్పుడు మనం ఇండియా కూటమికి మద్దతు ఇచ్చినాం, బరాబర్ ఇండియా కూటమికి మద్దతు ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినాం ఇండియా కూటమి మద్దతు? రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్పారు, కులగణన అనేది ఎక్స్రే లాంటిది, కులగణన అనేది ఎంఆర్ఐ స్కాన్ లాంటిది, కాబట్టి కులగణన తీస్తేనే బీసీలకు వాటా దక్కుతుందని చెప్పి మన గొంతును వినిపించాడు, దేశవ్యాప్తంగా వినిపించాడు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మేము కులగణన చేసి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ పెడతాం, మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా పెడతాం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అందుకోసం మనం ఇండియా కూటమి దురదృష్టవశాత్తు సంపూర్ణంగా ఉండాల్సినటువంటి ఇలా ఇండియా కూటమి ఏదో కొద్ది తేడాతో ఓడిపోయింది. వారు కనుక సంపూర్ణంగా అధికారంలోకి వస్తే ఇలా కులగణన జరిగేది. కానీ నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాలుగా ఇదే జంతర్ మంతర్ దగ్గర మా పేగులు బయటపడేటట్టు, మా గొంతులు పోయేటట్టు, ఇవాళ మైకులు దత్తరినేటట్టు ఇదే జంతర్ మంతర్ దగ్గర వేల సార్లు ధర్నా చేసినాం, వేల సార్లు పార్లమెంట్ ముట్టడికి వెళ్ళాం. అయినా ఆయన చెవిటోళ్ళ ముందు శంఖ ఊదినట్టు ఆయన కిరపడలే, మన ఉద్యమం వాళ్ళకి కనపడలే. అప్పుడు చెప్పి ఇవాళ ఏం చేసాం, ఓటు అనే ఆయుధంతో ఒక్క గుద్దుడు గుద్దితే 400 సీట్లు వస్తాయన్న బీజేపీ. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎన్నికల ముందు ఏమన్నారు, మాకు 400 సీట్లు వస్తాయన్నాడు, ఏమైంది? 240 సీట్లు వచ్చినాయి. సంపూర్ణ మెజార్టీ సాధిస్తామన్నటువంటి నరేంద్ర మోదీ గారు సంకీర్ణ మెజార్టీ సాధించిండు. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నది సంపూర్ణ మెజార్టీ ఉన్న ప్రభుత్వం కాదు, సంకీర్ణ మెజార్టీ ఉన్నటువంటి ప్రభుత్వం. సంపూర్ణ మెజార్టీ ఉంటే మన మాట ఎవడినాడు? సంపూర్ణ మెజార్టీ ఉంటే మన మాట ఎవడినాడు? ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ సంకీర్ణ ప్రభుత్వం మెడలు వచ్చి ఆ పాలకుల దుమ్ము దులిపి మన బీసీ హక్కులు సాధించుకున్నామని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. మళ్ళా నరేంద్ర మోడీ వచ్చిండు, अपने आप को ओबीसी बोलता, मगर ओबीसी को 10 साल में कुछ नहीं करा. आकर अगर प्रतिमा हमारे बाबा साहब अम्बेडकर का प्रतिमा भी कहा था, पार्लियामेंट के सामने था, नया पार्लियामेंट बनाए, वो प्रतिमा को भी हटा दिए. देखो देश भर के लोग आए, प्रतिमा लगाना वहीं पर, उसमें हमारा राहुल गांधी भी बराबर ताउन देंगे, वहाँ प्रतिमा लगाना चाहिए. पार्लियामेंट बोले तो कॉन्स्टिट्यूशन कौन लिखा? कॉन्स्टिट्यूशन ఎవరు రాసిండ్రు? ఇట్లా అనేది కనుక ఆయన అంబేద్కర్ అన్నాడు, వాళ్ళు కూడా సమాజంలో ఉండాలి అని రిజర్వేషన్ తెచ్చాడు. వారితో పాటు మా బీసీలకు కూడా న్యాయం చేశాడు. మా అందరిని పట్టుదల అంబేద్కర్ ఆలోచన ఇవ్వాలి. ఎందుకంటే కొత్త పార్లమెంట్ नया पार्लियामेंट बनाते, मगर प्रेसिडेंट मुर्मू को क्यों नहीं बुलाया? దేశంలో అతిపెద్ద పార్లమెంట్ కట్టినప్పుడు ఎవరు ఇనాగ్రేషన్ చేయాలమ్మా? ప్రెసిడెంట్ చేయాలా లేదా? ఆడపడుతు చేయాలన్నా? అందులో గిరిజనమ్మా ఈయననే చేసి ఇట్లా పెట్టి ఏంటి ఆఖరికైనా ప్రతిభ తీసేసి दूर दूर से हजारों साल दूर से आज हर नौजवान हर खवातीन आज प्रतिभा लगाने की बात कर रहे हैं. मैं बराबर वो प्रतिभा के साथ हम भी आपके साथ हैं. राहुल गांधी से हमारे गुजारिश है, जब तक पार्लियामेंट में अंबेडकर का स्टैचू प्रतिमा नहीं लगाए जब तक हम लड़ते रहेंगे. कॉन्स्टिट्यूशन राजनाथ मोहम्मद ने उड़ा इंतक मुझे पाता इससे पहले पुराना पार्लियामेंट में था, उसको हटा देने बदकार